పై స్టే ఉద్దేశించిన అవసరాలకు మినహా మరోలా వాడొద్దు సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు. విశాఖపట్నంలోని మధురవాడలో రామానాయుడు సినీ స్టూడియో ఏర్పాటుకు 2003లో కేటాయించిన భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా రెసిడెన్షియల్ లేఅవుట్ వేసి స్థలాలు విక్రయించడంపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. ఆ భూమిని 2003 సెప్టెంబర్ 13 జారీ చేసిన ఉత్తర్వులు పేర్కొన్న అవసరాలకు మినహాయించి మరే కార్యకలాపాలకు ఉపయోగించకూడదని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ మార్చి 11 లోపు వాటికి స్పందించాలని ఆదేశించింది. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం విచారించిన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్వల్ భూయాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ప్రసన్న కుమార్ రెడ్డికి వ్యతిరేక గాలి అంటూ ఆయనకు ఎమ్మెల్యేగా ప్రజలు వద్దనుకుంటున్నారు, ఆయన్ని పార్టీ శ్రేణులు అసంతృప్తిగా ఉన్నాయి, మార్చేయమని సీఎంను కోరుతున్న కోవూరు వైకాపా ఎమ్మెల్యే సోదరుడు సంచలన వ్యాఖ్యలు. రాబోయే ఎన్నికల్లో కోవూరు నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిని కొనసాగించొద్దు, ఆయన మార్చేసి కొత్త అభ్యర్థిని నిలబెట్టండి అంటూ స్వయాన ఎమ్మెల్యే తమ్ముడు నల్లపరెడ్డి రాజేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అన్నను మార్చాలని ముఖ్యమంత్రి జగన్కు విజ్ఞప్తి చేస్తూ ఒక ఆడియో సందేశాన్ని ఆయన విడుదల చేశారు. అందులో ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి నియోజకవర్గంలో చేసిన తప్పులు, ప్రజల్లో ఆయన పట్ల ఉన్న వ్యతిరేకతను వివరించారు. రాజేందర్ రెడ్డి మాజీ మంత్రి నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డికి రెండో కుమారుడు. ఆయన 1999లో వెంకటగిరి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ప్రసన్న కుమార్ రెడ్డి వైకాపాలోకి వచ్చినప్పటి నుంచే ఆయనతో పాటే వైకాపాలో ఉంటూ కోవూరులో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆడియో సందేశంలోని పూర్తి వివరాలు ఏంటంటే, ప్రసన్న కుమార్ రెడ్డి నియోజకవర్గంలో ఒక్కో మండలాన్ని ఒక్కో నాయకుడికి అప్పగించేశారు. ఆ మండలాల్లో ఎమ్మెల్యే అంటే ప్రసన్న కాదు, ఆ నాయకులే. వారు ఆ స్థాయిలో చెలరేగిపోతున్నారు. పార్టీ కార్యకర్తలు జనం నేరుగా అన్నను కలిసి వారి సమస్యలు చెప్పుకోవాలనుకున్న వారికి ఆ నాయకులు అడ్డుపడుతున్నారు. వారికి తెలియకుండా కార్యకర్తలు ప్రజలు తమ సమస్యలు చెప్పుకుందామని ఇంటికి వస్తే కనీసం వారిని పలకరించకుండా మరోసారి కలుద్దామని ఇంట్లో పనివారితో చెప్పించి అవమానించి ఎమ్మెల్యే పంపేస్తున్నారు. 2019లో తనను గెలిపించి నాయకులు కార్యకర్తలకు ప్రసన్న దూరం పెట్టారు. ఎవరికి చెప్పుకోలేక పార్టీని వీడలేక వారంతా కుమిలిపోతున్న విషయాన్ని గడప గడపకు కార్యక్రమాలు నేను ప్రత్యక్షంగా చూశాను ఆడియోలో పేర్కొన్నారు. నేను మళ్ళీ గెలుస్తాను అహం ఆయనలో జీర్ణించుకుపోవడం వల్లే వాళ్ళందరినీ కొనసాగిస్తున్నారు. ఆ అహమే 2004, 2014లో ఆయన దెబ్బతీసింది. అయినా గతాన్ని మర్చిపోయి ఇప్పుడు అదే అహంతో ప్రవర్తిస్తున్నారు. రాజకీయాలకు సంబంధం లేని వెంకటరమణయ్యను తీసుకొచ్చి తన తమ్ముడని అధికారులకు కూడా పరిచయం చేసే పరిస్థితికి అన్న వచ్చారు. నియోజకవర్గంలో 90% నాయకులు కార్యకర్తలు ప్రసన్న పట్ల సంతోషంగా లేరు. 30 ఏళ్లుగా చూస్తున్న మొహమే కదా, ఈసారి మార్చి చూద్దామనే అభిప్రాయానికి నియోజకవర్గ ప్రజలు కూడా వచ్చారు. అన్నకు వ్యతిరేక గాలి వీస్తోంది. అందువల్ల ముఖ్యమంత్రి కోవూరు పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని రాబోయే ఎన్నికల్లో అన్నను అభ్యర్థిగా కొనసాగించకుండా మార్చాలని విన్నవించుకుంటున్నానని పేర్కొన్నారు. 8 నెలల క్రితం ప్రెస్ మీట్లో నా తమ్ముళ్ళు అక్కల కంటే కోవూరు నియోజకవర్గ ప్రజలు నాకు ముఖ్యమని చెప్పడం ద్వారా మమ్మల్ని అన్న అవమానించడం పరాకాష్ట. ఆయన తోడబుట్టే మాపై అంత విషయం ఎందుకు ఎక్కారు, అంత పాపం మేమేం చేసామో అర్థం కావడం లేదు, రాజేంద్ర ఆవేదన చెందారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 5వ